హే ఆల్! మేము రీసెంట్‌గా కర్ణాటకలో ఫేమస్ అయిన కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కి వెళ్ళాము. సో, ఈ టెంపుల్‌కి మన హైదరాబాద్ నుంచి ఎలా వెళ్ళాలి, అక్కడ ప్రార్థనా సేవ టికెట్ ఎలా తీసుకోవాలి, అక్కడ పూజలు ఎలా చేసుకోవాలో ఈ డీటెయిల్స్ అన్నీ నేను మీకు వీడియోలో పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ డోంట్ స్కిప్ టు వాచ్. ఫస్ట్ మేము కాచిగూడలో ఈవినింగ్ 7కి కేఎస్ఆర్ బెంగుళూరు ట్రైన్ బుక్ చేసుకొని బెంగుళూరు వరకు వెళ్ళాము. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బెంగుళూరు నుంచి యశ్వంతపూర్ వెళ్ళాలి. అక్కడ యశ్వంతపూర్‌లో సుబ్రహ్మణ్య స్టేషన్‌కి వెళ్ళే ట్రైన్ ఉంటుందన్నమాట. సో, మాకైతే 1 అవర్ ట్రైన్ డిలే అయ్యింది. సో, బెంగుళూరుకి ఒక 2 స్టేషన్స్ ముందు మేము అక్కడ రైల్వే స్టేషన్‌లో దిగేసి ఒక ఆటో మాట్లాడుకొని ఫాస్ట్‌గా యశ్వంతపూర్‌కి బయలుదేరామన్నమాట. థాంక్ గాడ్ మాకు ఆ ట్రైన్ ఈజీగా మేము క్యాచ్ చేయగలిగాము. యశ్వంతపూర్ నుంచి మార్నింగ్ 7:00కి కార్వార్ ఎక్స్‌ప్రెస్ మేము బుక్ చేసుకున్నాము. ఇది సుబ్రహ్మణ్య స్టేషన్‌లో డ్రాప్ చేస్తది. ఇక్కడ నుంచి సినిమా మొదలవుతది. మనం ఈ సుబ్రహ్మణ్య వెళ్ళే ఈ ట్రైన్ జర్నీ ఏదైతే ఉందో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని చెప్పొచ్చు. ఆసమ్ వెదర్ ఉంటుంది. క్లైమేట్ చాలా బాగుంటుంది. ద బెస్ట్ ఎవర్ ట్రైన్ జర్నీ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 70 టనల్స్ వరకు ఉంటాయి ట్రైన్ జర్నీలో. సో, మేము 6 అవర్స్ తర్వాత కంటిన్యూస్ జర్నీ తర్వాత మేము అట్ లాస్ట్ మేము సుబ్రహ్మణ్య స్టేషన్‌కి రీచ్ అయ్యాము. ఇది ఆఫ్టర్‌నూన్ 3:00 కానీ వెదర్ చూసారా వర్షం పడుతుంది. చాలా బాగుంది. ఇదే సుబ్రహ్మణ్య స్టేషన్. ఇక్కడ నుంచి బస్సెస్ ఉంటాయి. జస్ట్ 10-20 మినిట్స్ డిస్టెన్స్ ఉంటుంది టెంపుల్‌కి రీచ్ అవ్వాలి అంటే. ఇక్కడ ఆటోస్ కూడా ఉంటాయి. సో, మేము బస్‌లో వెళ్ళాము. 70 రూపీస్ టికెట్ తీసుకున్నారు ఇద్దరికి. సో, మేము బస్ స్టాండ్‌లో దిగేసి నడుచుకుంటూ వెళ్తున్నాము రూమ్‌కి. త్రూఅవుట్ ద ట్రైన్ జర్నీ అండ్ మేము స్టేషన్‌లో దిగినప్పటి నుంచి కంటిన్యూస్‌గా వర్షం పడుతూనే ఉందండి. వెదర్ అయితే చాలా ఎంజాయ్ చేశాము. సో, మేము బస్ స్టాండ్ నుంచి వాకబుల్‌లోనే మేము రూమ్ బుక్ చేసుకున్నామండి. ఇదే మేము బుక్ చేసుకున్న అనగా గెస్ట్ హౌస్. ఇది మేము ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నాము. సో, మోస్ట్ ప్రాబబ్లీ మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటేనే చాలా బెటర్. ఇక్కడికి వచ్చాక మీకు దొరకకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. సో, రూమ్ వచ్చేసి 750 రూపీస్ అండి. పర్ డేకి 750 రూపీస్. రూమ్ విషయానికి వస్తే పర్లేదండి, యావరేజ్‌గా ఉంది. అంటే మీరు 1 డే స్టేయింగ్‌కి అయితే బెటర్ ఉండొచ్చు, నో ప్రాబ్లమ్. ప్రార్థన సేవ డీటెయిల్స్ కోసం నెక్స్ట్ వీడియో చూడండి.